ఈ రోజున కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో మేము రావుల ఒక గొప్ప కోరికతో ఈ రోజున కలిసాల కార్యక్రమంలో పాల్గొని కలిసి పెట్టి స్వామి మీద సూపర్ 6 పర్ఫెక్ట్ గా 100% అమలు చేసేది. మీకు తెలీదా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దేవాలయ ఇవాళ కాణిపాకం వరసద వినాయక స్వామి దగ్గర ఉన్న క్యూల రైతులేమో ఉదయాన్నే 6 గంటలకు యూరియా బస్తాల కోసం 10 కాపులు కాస్తున్నారు. రైతును ఆదుకునే విధానం ఇదేనా? మీరు ఏ మాటలు చెప్పారు, ఏ హామీలు ఇచ్చారు? సరే, రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పే ఈ సూపర్ 6 ఏదైతే ఉందో మీరు సూపర్ హిట్ అయింది, మీరు విజయవంతమైన సభలు సక్సెస్ మీట్లు చేసుకుంటున్నారు, ఇది సూపర్ ఫ్లాప్ అని మేము అంటున్నాం. అసలు మీరు ఏ మాత్రమేనా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కదా, మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. భాగస్వామ్యం అవటమే కాదు, మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తుమ్మితే రాలిపోయిన కమ్మి. చంద్రబాబు నాయుడు గారు ఇలా డ్రాప్ అయితే ఇంతకంటే చక్కనైన అవకాశం వస్తుందా? ఇలా డ్రాప్ అయితే మోడీ గారిని షేక్ చేసే శక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి మీకు షేక్ చేసే శక్తి ఉంది కదా, ఆ షేక్ చేసే శక్తి ఉన్నప్పుడు విభజించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏమైనా విభజన చట్టంలో హామీలు ఏ ఒక్క హామీ అయినా, పోలవరం ప్రాజెక్టు నుంచి, కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ నుంచి, ప్రత్యేక హోదా నుంచి, మెట్రో కారిడోర్ నుంచి, రైల్వే జోన్ గురించి ఒక్క దాని గురించేనా మీ ఎమ్మెల్యేలు సుమారుగా 36 మంది ఉన్నారు. రాజ్యసభ, లోక్సభ ఎంపీలు కలిపి పార్లమెంట్లో ఏం తగలబడుతున్నారు మీ ఎంపీలని అడుగుతున్నాడు. ఒక్కనాడైనా విభజన చట్టంలో హామీలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఒక్కనాడైనా మీరు ప్రస్తావించారా? ఎందుకంటే మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ రోజు మీరు చెప్పేది మోడీ గారు చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారు? మైనార్టీకి సంబంధించిన బిల్లు దురదృష్టం ఏంటంటే వైసీపీ లాంటి పార్టీ కూడా లౌకికవాద పార్టీ అని చెప్పుకున్న వైసీపీ పార్టీ మైనార్టీస్, ముస్లింస్ కి ఆ వక్ఫ్ బోర్డు బిల్లు, సవరణ బిల్లుకేమో అనుకూలంగా మోడీ గారికి ఏమో బజర్ నొక్కుతున్నారు. మోడీ గారు అడగవసరం లేదండి. చంద్రబాబు నాయుడుకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జనసేన అధ్యక్షులు కానీ మా బిల్లుకు మీరు ఓట్ చేయండి అని మోడీ గారు అడగకుండానే మేం బజర్ నొక్కుతాం, మేం బజర్ నొక్కుతాం, మేం బజర్ నొక్కుతాం, మేం ఓటేస్తామని మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నారు, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, మీకేం ఇబ్బంది ఉందండి? ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు కన్ను చేరవేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఇదే కరెక్ట్ అయిన టైము. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదా గురించి మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మీరు ఏం చేశారు? మెట్రో కారిడోర్ గురించి మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం వస్తుంది? భారత రాజ్యాంగం 130 సవరణ బిల్లు, ఒక భయంకరమైన బిల్లు, 138 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సవరణ బిల్లు తెచ్చారు మోడీ గారు మిమ్మల్ని అందరినీ బ్లాక్ మెయిల్ చేసి చేతిలో పెట్టుకోవటానికి. మీకు తెలుసు కదా ఆ బిల్లు గురించి. ఆ బిల్లు తెచ్చిన దానికి కూడా ఆమోదం తెలిపారు. దురదృష్టం, రేపు మిమ్మల్ని అందరినీ లోపల తోసే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు పేగనొక్కే ప్రయత్నం ఆ బిల్లు కూడా మీరు ఓటు వేశారే. ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆ బిల్లు ఉంది. ఆ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే మీరందరూ ఎవరు బయట ఉండరు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు జైళ్ళన్నీ ఆధునీకరణ చేయాలి. ఈ దేశంలో ఉన్న మా ముఖ్యమంత్రుల్ని, మా మినిస్టర్ని అందరినీ లోపల తోసేయడానికి చక్కనైన బిల్లు